అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రీల్స్ స్టార్ రాజమండ్రి మాజీ ఎంపీ, రాజమండ్రి ఎమ్మెల్యేగా పోటీ చేసి అట్టర్ ఫ్లాప్ అయినటువంటి మార్గాని భరత్ సింగిల్ సినిమా సూపర్ స్టార్. ఇతగాడు అప్పుడప్పుడు వచ్చి కామెడీ చేసిపోతూ ఉంటాడు అనమాట. కానీ రీల్స్ మాత్రం ప్రతిరోజు చేస్తూనే ఉంటాడు. ఇన్స్టాగ్రామ్లో మనోడు బాగా ఫేమస్. ఎంపీగా నువ్వు ఏం బీకినవరానైనా ఆంధ్రప్రదేశ్కి అంటే బిక్కమొగం వేసుకుంటాడు. కానీ నోటికి ఏదన్నా వస్తే మాట్లాడరా అంటే ఏది పడితే అది మాట్లాడుతూనే ఉంటాడు. ఏది పడితే అది మాట్లాడుతూనే ఉంటాడు. ఆ డైలాగులు ఏదో ఆ సినిమాలో ఒట్టి నింటే కనీసం ఒక ₹4 కలెక్షన్లన్నా వచ్చేది. ఈతగాడు ఏదో సినిమా తీసాడంటే అది ఏం సినిమా తీసాడో ఎవడికి తెలియదు మొత్తానికి. కానీ సింగిల్ సినిమా సూపర్ స్టార్. మళ్ళీ ఈతగాడు పవన్ కళ్యాణ్ కంటే నేనే పెద్ద స్టార్ని, నేను అనుకుంటే వరుస పెట్టి 10 సూపర్ హిట్ సినిమాలు ఇచ్చేస్తాను అది ఇదని చెప్పి సొల్లు చెప్తూ ఉంటాడు. సరే అదంతా పక్కన పెడితే ఈరోజు మనోడు వచ్చాడనమాట ప్రెస్ ముందుకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడంటే పింఛన్ డోర్ డెలివరీ ఇవ్వలేని వారు రేషన్ ఇస్తారా అని చెప్పేసి సొల్లు మాట్లాడుతూ ఉన్నాడు. అరే నాయన భరత్, నీకు బుర్ర దొబ్బి ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లే. కూటమి ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ మంత్లోనే ₹4,000 పెన్షన్ని ఇంటింటికి పంచుతూ ఉన్నారు. అది కూడా 1వ తారీఖు. ఒకవేళ 1వ తారీఖు కనుక ఆదివారం వస్తే 30వ తారీఖే ఇంటింటికి పెన్షన్ పంచుతూ ఉన్నారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ పంచడము అసాధ్యం అన్నాడు జగన్మోహన్ రెడ్డి. వాలంటీర్ల సాయం లేకుండానే, వాలంటీర్ల అవసరం లేకుండానే గత 12 నెలలుగా కూటమి ప్రభుత్వం 1వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల లోపు ఆల్మోస్ట్ 100% పెన్షన్లను పంచేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇంకా 1వ తారీఖు ఏమైనా ఆదివారం వస్తే 30వ తారీఖే పంచేస్తున్నారు. ఒక్కొక్క నెలలో 31వ తారీఖు కూడా ఉంటుంది. 30, 31వ తారీఖుల్లో పంచేస్తారు. ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే కళ్ళు పెట్టి చూడు. లేదు మీ ఇంట్లో వృద్ధులుంటే అప్లై చేసుకో పెన్షన్కు. ₹4,000 పెన్షను 1వ తారీఖు లేదంటే 30వ తారీఖు 31వ తారీఖుల్లో వచ్చేస్తుంది నీకు. అప్పుడు నీకు బుర్ర బాగా పనిచేస్తుంది అనమాట. ఓకే కూటమి ప్రభుత్వం కరెక్ట్గా ₹4,000 పెన్షన్ని 30వ తారీఖు లేదంటే 31వ తారీఖు లేదంటే 1వ తారీఖు ఇచ్చేస్తారు అని నీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఒకవేళ అప్పటికీ నీకు ఐడియా రాలేదంటే నువ్వు పూర్తిగా బులుగు బురదలో కూరుకుపోయినటువంటి ముళ్ళపందివి అని అర్థం. నానా భరత్, ఇది కథ. ఇంకా ఈ భరత్ ఏం మాట్లాడతాడంటే కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛన్లనే డోర్ డెలివరీ చేయలేకపోతున్నారు, అట్లాంటిది వికలాంగులకు వృద్ధులకు ఇంటికే రేషన్ సరుకులు తీసుకొని వచ్చి ఇస్తామంటే నమ్మడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు అని చెప్పేసి ఈయన గారు చెప్తా ఉన్నాడు. నమ్మడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు కాబట్టే చంద్రబాబు నాయుడు గారికి 164 సీట్ల మెజారిటీతో తీసుకొని పోయి సీఎం సీట్లో కూర్చోబెట్టినారు. చంద్రబాబు నాయుడు నమ్ముతా ఉన్నారు కాబట్టే 1వ తారీఖే పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు నమ్ముతా ఉన్నారు కాబట్టే కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం తర్వాత కూడా ప్రజాభిమానం ఏమాత్రం కూడా ఆవగింజంత కూడా తగ్గలేదు. అంతే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఏమాత్రం ఒమ్ము చేయకుండా ఇప్పటికీ ఈ 11 నెలల్లో పలు రకాల సంస్థలు తీసుకొని వచ్చాడు, పెట్టుబడులు భారీ ఎత్తున తీసుకొని వచ్చాడు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తూ ఉన్నాడు, సూపర్ 6 పథకాలను హామీ చేసుకుంటా పోతూ ఉన్నాడు, ఊరూరా రోడ్లు వేసుకుంటా పోతూ ఉన్నాడు, ఎక్కడ గుంతలు ఉంటే అక్కడల్లా గుంతలు పూడ్చుకుంటా పోతూ ఉన్నాడు, అమరావతి రాజధానిని నిర్మించుకుంటా పోతూ ఉన్నాడు, మీ ఏడుపులు చూస్తా నవ్వుకుంటా ఉన్నాడు. సో రీల్స్ రాజా, ఏదైనా కానీ చేసేటప్పుడు చెప్పేటప్పుడు కొంచెం డేటా తీసుకో. నువ్వు ఎంతసేపు ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఇట్లా తెలివి తక్కువ మాటలన్నీ మాట్లాడితే ఎవరేం చేస్తారు దానికి? కాబట్టి నాన్న రీల్స్ రాజా, నువ్వు మళ్ళీ నెక్స్ట్ ఎంపీగా పోటీ చేస్తావో ఎమ్మెల్యేగా పోటీ చేస్తావో నీకే క్లారిటీ లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అంటే అక్కడ ఆదిరెడ్డి వాసు ఎగిరెగిరి డిప్ప మీద అంతాడు. ఎంపీగా పోటీ చేద్దామంటే పురంధరేశ్వరి గారు అక్కడ నాటుకుపోయారు. పోనీ ఏదో ఒకటి చేసి ధైర్యం చేసి పోటీ చేద్దామంటే వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ ఎగ్జిస్టెంట్లో ఉంటుందో లేదో తెలియదు. సో నువ్వు కొంచెం ఏదైనా ఆల్టర్నేషన్ చూసుకో. ఇంకోటి, నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు బీభత్సంగా రాజమండ్రిలో బాగా లీలలు చేసినావు, అవన్నీ కూడా సిట్టా వస్తుంది. కాబట్టి ఏదైనా కానీ వేరే పార్టీని ఏదైనా చూసుకుంటే బాగానే ఉంటుంది అని చెప్పేసి రాజమండ్రి ప్రజానికం నీకు బహిరంగంగానే నీ రీల్స్ కిందనే కామెంట్లు పెడతా ఉన్నారు. కొంచెం కామెంట్లు కూడా చదువుకునేది నేర్చుకో. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.